టెక్నాలజీ మంచిదా చెడ్డదా అనేది చర్చ పక్కకు పెడదాం కొద్దిసేపు. కానీ భద్రాద్రి సంబంధించి సబ్ క్రిటికల్ టెక్నాలజీ మనం ఎందుకు వాడాము అంటే మన చాయిస్ కాదు, అది మన మీద ఫోర్స్ చేశారు. ఏ విధంగా ఫోర్స్ చేశారు? బిహెచ్ఈఎల్ వాళ్ళు అంతకుముందు ఒక ఇండియా బుల్స్, తర్వాత దాని పేరు రతన్ ఇండియా లిమిటెడ్ అనేసి కంపెనీ పేరు మారింది. 2010లోనే ఈ ఇండియా బుల్స్ అనే కంపెనీ తోటి బిహెచ్ఈఎల్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని వాళ్లకు పరికరాలు సప్లై చేయడం మొదలుపెట్టారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ ప్రకారమే వాళ్ళు సరఫరా చేయాలి ఇండియా బుల్స్ వాళ్ళకు, కానీ లెటర్ ఆఫ్ క్రెడిట్ లేకుండా వాళ్లకు పరికరాలన్నీ సరఫరా చేశారు. వాళ్ళు పేమెంట్లు చేయడం ఆపేశారు. దీంతో ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్ వచ్చింది. ఈ డిస్ప్యూట్ కారణంగా వాళ్ళ మధ్యలో ఉన్న అగ్రిమెంట్ టర్మినేట్ అయింది. కానీ అప్పటికే బిహెచ్ఈఎల్ వాళ్ళు అంటే 2011-12 నాటికి మొత్తం టర్బైను, జనరేటరు, బాయిలరు ఇవన్నీ తయారు చేసి పెట్టుకున్నారు. ఆ తయారు చేసుకొని సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఎప్పుడో 2010లో 10-12 ప్రాంతంలో తయారు చేసుకున్న మెషినరీని మనకు ఇక్కడ భద్రాద్రి పవర్ ప్లాంట్కు ఒక 5-6 ఏళ్ల తర్వాత మనకు సరఫరా చేయడం జరిగింది. కాబట్టి సబ్ క్రిటికల్ మంచిదా చెడ్డదా అనే అంశము పక్కన పెట్టండి. అసలు సబ్ క్రిటికల్ వాళ్ళు 2010లో చేయడానికి అప్పుడు నిబంధనలు ఏం లేవు. కానీ 2013 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే 13th 5-year ప్లాన్ నుంచి అంటే 2017 ఏప్రిల్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో సబ్ క్రిటికల్ ప్లాన్కు మేము అలౌ చేయము, కేవలం సూపర్ క్రిటికల్ ప్లాంట్లే తీయాలి అని చెప్పారు. వాళ్ళు ఎప్పుడో 2010లో ప్రణాళిక చేసుకొని తయారు చేసుకున్న సబ్ క్రిటికల్ ప్లాంట్లను తెలంగాణ మీద రుద్దడం జరిగింది. దీనివల్ల మనకు సబ్ క్రిటికల్ ప్లాంట్ వల్ల అనేక సమస్యలు ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడే మనకున్న సమాచారం ప్రకారము భద్రాద్రి పవర్ ప్లాంట్ యొక్క లైఫ్ 2 ఏళ్లే, ఇప్పటి వరకు మొదలైంది 2 ఏళ్ళు. కానీ ఆ పవర్ ప్లాంట్ 15 ఏళ్ల పవర్ ప్లాంట్కి ఎన్ని సమస్యలు వస్తున్నాయో అన్ని సమస్యలు వస్తున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ మెషినరీ సరైన మెషినరీ కాదనేసి మా అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని జడ్జి గారితో మేము షేర్ చేసుకున్నాము. ఇదే కాకుండా భద్రాద్రి పవర్ ప్లాంట్ని తీసుకొచ్చి గోదావరి నది ఒడ్డున పెట్టారు. సాధారణమైన వరదలకే అక్కడ భద్రాద్రి పవర్ ప్లాంట్లో నీళ్లు వస్తున్నాయి. తర్వాత ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తన రిపోర్ట్లో ఏం చెప్పిందంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఆ బ్యాక్ వాటర్స్కి కానీ లేకపోతే ఫ్లడ్ కండిషన్స్ కానీ మొత్తం భద్రాద్రి మునిగిపోయే ప్రమాదం ఉంది. భద్రాద్రి పవర్ ప్లాంట్ లోపలికి మొత్తం వస్తాయి. ఎవ్రీ ఇయర్ ఫ్లడ్ వచ్చినప్పుడల్లా భద్రాద్రి పవర్ ప్లాంట్ మునిగే ప్రమాదం ఉందనేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా తన రిపోర్ట్లో స్పష్టంగా మెన్షన్ చేసింది. ఈ అంశాన్ని కూడా చెప్పాము. అంటే సైట్ సెలెక్షన్, భద్రాద్రి పవర్ ప్లాంట్ సైట్ సెలెక్షన్ అనేది మంచిది కాదు. అక్కడ నుంచి పవర్ ప్లాంట్కే సమస్య కాకుండా అక్కడ వేసిన లైన్ కూడా మొత్తము నది పక్క నుంచి తీసుకెళ్లారు. ఇప్పుడు సీతారామ సాగర్ కట్టడం వల్ల ఆ మొత్తము ఆ ట్రాన్స్మిషన్ లైన్ అంతా మునిగే ప్రమాదం ఉండి ఆ లైన్ను షిఫ్ట్ చేయాలనేసి చెప్తున్నారు. అంటే 100 కోట్ల రూపాయలు ప్రజాధనం అనేది మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో అనేక సాంకేతికపరమైన అంశాలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఈ సాంకేతికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా ర్యాండమ్గా ఈ నిర్ణయం సైట్ సెలెక్షన్ జరిగిందనేసి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంకా పోలవరం కట్టగానే మునిగిపోతుంది అంటే మునిగిపోవడం అంటే ఎవ్రీ ఇయర్ దాదాపు సాధారణ ఫ్లడ్కు మునిగిపోతుంది అంటే మరి అంత 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి 10,500 కోట్ల రూపాయలు భద్రాద్రిలో పెట్టారు. అలాంటి ప్లాంట్కి ఇంత రిస్కీ లొకేషన్లో పెట్టడం కరెక్ట్ కాదనేసి కూడా మా అభిప్రాయాన్ని చెప్పాము. అట్లనే యాదాద్రి పవర్ ప్లాంట్ దాదాపు 280 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైతే బొగ్గు ఉత్పత్తి అవుతుందో దానికి దూరంగా అంటే నాన్ పిట్ హెడ్ ప్లాంట్ అంటారు. ఎక్కడ బొగ్గు ఉంటుందో ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ పెట్టే పవర్ ప్లాంట్లను పిట్ హెడ్ ప్లాంట్లు అంటాం. దానివల్ల అనేక అడ్వాంటేజెస్లు ఉన్నాయి. ఎక్కడ పవర్ ప్లాంట్లు పెట్టాలనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ గైడ్ లైన్స్లో, సిఏ గైడ్ లైన్స్లో స్పష్టంగా చెప్పారు. ఇవన్నిటినీ కాదనుకొని ఎక్కడనో దామరచెర్ల దగ్గర 280 కిలోమీటర్ల దూరంలో పెట్టారు. దీనివల్ల అనేక మనకు సమస్యలు వస్తున్నాయి. కేవలం ట్రాన్స్పోర్టేషన్ కాస్టులే మన వైట్ పేపర్ ప్రకారము 803 crore అనేసి వాళ్ళు ఎస్టిమేట్ చేశారు. కానీ మేము యాక్చువల్గా క్యాలరిఫిక్ వాల్యూ, హీట్ రేటు, గ్రాస్ క్యాలరిఫిక్ వాల్యూ, ట్రాన్స్మిషన్ లాసెస్ అంటే ట్రాన్స్పోర్ట్ లాస్